మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మనము మార్కు సువార్త 8వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఆ యొక్క భాగాలలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు పాఠ్య భాగముగా మార్కు సువార్త 12వ అధ్యాయం 40 మనం చూస్తే యేసు ప్రభువారు కానుక పెట్టి ఎదుట కూర్చున్నారు. ఆ యొక్క దేవాలయంలో అక్కడ కూర్చున్నప్పుడు అనేక మంది జనసమూహం వచ్చి ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయటం ఆయన చూస్తూ ఉన్నారు. అందులో ధనవంతులు వచ్చారు, విశేషముగా సొమ్ము అందులో వేస్తున్నారు. యేసు ప్రభువారు అందరినీ చూస్తున్నారు. అదేవిధంగా ధనవంతులు వేస్తున్నారు, అనేక విధాలుగా అనేక వ్యక్తులు చూస్తుండగా ఆ సమయంలో ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా అని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే అనేక మందిని యేసు ప్రభువు గమనిస్తున్నారు, కానీ అందరిలో కూడా ఈ యొక్క పేద విధవరాల మీద యేసు ప్రభువారి దృష్టి మళ్ళింది. ఎందుకనంటే ఎప్పుడైతే ఆ యొక్క కానుక వేసిందో ఆ 2 కాసులు అంటే మనము చూసినప్పుడు ఒక చరిత్రకారుడు అంటాడు కదా, సుమారుగా ఒక దినము పనిచేస్తే ఆ దినములో ఒక అరగంట కూడా లేకపోతే గంట కూడా ఆ ద్రవ్యము రాదు, అంత తక్కువ ద్రవ్యాన్ని ఆ బిడ్డ వేసింది, ఆ పేద విధవరాలు వేసింది. వెంటనే శిష్యులను యేసు ప్రభువు పిలిచి ఆ కానుక ఎద్దు వారిని పిలుచుకుని అంటాడు కదా, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనేక మందిని చూశాడు యేసు ప్రభువారు నువ్వు దేవునికి ఇస్తున్నప్పుడు, దేవునికి నువ్వు అర్పణగా వేస్తున్నప్పుడు దేవుడు నువ్వు ఏమిస్తున్నావో చూడడు, కానీ నువ్వు ఎలా ఇస్తున్నావో చూస్తాడు. నీ హృదయాన్ని యేసు ప్రభువు గ్రహించగలడు, నీ అంతరంగాన్ని, నీ ఆలోచనను, నీ ఉద్దేశాలను దేవుడు గ్రహించగలడు. ఇక్కడ యేసు ప్రభువు అంటున్నారు, వారందరూ కూడా సమృద్ధిలోని ఇచ్చారు, కానీ ఈమైతే లేమిలో తనకు కలిగినంతయు తనకు జీవనాధారమైన సమస్తాన్ని కూడా వేసిందని చెప్పి యేసు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నారు. మనము సమృద్ధిలో ఇవ్వటం గొప్ప విషయం కాదు, మనకున్న దాంట్లో కొంచెం తీసి ఇవ్వటం మనకు గొప్ప విషయం కాదు, కానీ ఆమె లేమిలో కూడా ఈ 2 కాసులు ఆమెకి చాలా ఎక్కువ. ఒకవేళ ఆ దినానికి ఆహారానికి వచ్చేయేమో, కానీ ఇది నేను ప్రభువుకి ఇవ్వాలని చెప్పి సమస్తాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు ఆ ధనవంతుల కంటే, ఆ ఐశ్వర్యవంతుల కంటే, ఆ సమాజ మందిరం లేకపోతే ఆ మందిరంలో ఉన్న వారందరికంటే గొప్పది అని చెప్పి ఆమె గురించి యేసు ప్రభువారు గొప్పటి సాక్ష్యం ఇచ్చారు. మనము కూడా ప్రభువుకి ఇస్తున్నప్పుడు మనము దేవునికి నిండుగా హృదయపూర్వకంగా మనం ఇచ్చేవారు ఉండాలి. అదేవిధంగా మార్కు సువార్తలోని 14:3 జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువారు బేతనీయలో కుష్ఠరోగి ఇంటి దగ్గర ఉన్నప్పుడు, సీమోను ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి మిక్కిలి విలువ గల జటామాంసం పగలగొట్టి యేసు ప్రభువారి యొక్క పాదములు రాసిన మనం చూస్తూ ఉన్నాం. రాసి తన యొక్క జుట్టుతో యేసు ప్రభువారి యొక్క పాదాలను కడిగింది. మన యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుని ఎలా దేవుని ఆరాధిస్తున్నాం, ఎటువంటి హృదయంతో మనం దేవుని ఆరాధిస్తున్నాం. ఎందుకంటే దేవుడు అంతరంగం చూసేవాడు, కానీ పైరూపాన్ని చూసేవాడు కాదు. మనుషులు అంటారు నేను ఎంత ఇచ్చాను అంటారు, కానీ నీ హృదయం ఎలా ఉందో మనం దేవునితో సమాధానంగా ఉందాం, మన హృదయం మనస్ఫూర్తిగా ఇస్తామా లేదా, దేవుని విషయంలో మనం నమ్మకంగా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు మనము దీవించబడతాం, మన కుటుంబం దీవించబడుతుంది, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలడు. అట్టి కృప దేవుడు అందచేయును గాక. ఆమేన్.